నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కలెక్టరేట్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి వివరాల సేకరణ. కాకినాడ సెజ్ పోర్టు ఆక్రమణల కేసులో జగన్ పై కేసులు పెట్టండి. ప్రభుత్వాన్ని కోరిన ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి. ప్రశాంతంగా ముగిసిన టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ. ఓటు హక్కును వినియోగించుకున్న ఉపాధ్యాయులు. శ్రీకాకుళం వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమీక్ష. పార్టీ అవలంబించాల్సిన విధి విధానాలపై చర్చ. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లో ఆ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమావేశమయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, వ్యవసాయ శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు, వినియోగదారుల వ్యవహారాలు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. కాకినాడ సెజ్ పోర్టు ఆక్రమణల కేసులో జగన్పై ఎఫ్ఐఆర్లో సిఐడి చేర్చాలని ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు కాకినాడ సెజ్ దోపిడీకి దిగారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కత్తులు, గన్నులతో కేవీరావును అన్ని విధాలా బెదిరించి భయపెట్టి 4,000 ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల రూపాయల పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. భారతదేశంలో 29,000కు ఎక్కడా దొరకని ఎకరా భూమి జగన్ వర్గీయులకు మాత్రమే కాకినాడ సెజ్లో ఎలా దొరుకుతుందని ఆయన ప్రశ్నించారు. డబ్బులు సంపాదించే కంపెనీని బెదిరించి గుంజుకోవడం వీరి నైజమని మండిపడ్డారు. కాకినాడ సెజ్ 320 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? వాటా కేవీరావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2,011 ఎకరాలు, 4,011 ఎకరాలు కేవీరావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీరావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు 1 కోటి రూపాయలకి ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప 1 కోటి రూపాయలకి నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాదులో 1.5 ఇళ్ళు, 1.5 ఎకరా ఇళ్ళు ఉంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకి ఇస్తాడా అని మేము అడుగుతున్నాం. సరే, ఆ 12 కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు. దీనికి పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా? మీరు బిత్తరపోతారు. చెక్ పేమెంట్ చేశారు. ఏది? 12/10/2020లో అగ్రిమెంట్ చేసుకొని 31/3/2021 అంటే
6 నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా 12 కోట్లకి? ఏందయ్యా ఈ ఆశ్చర్యం అని అడుగుతున్నాం. అసలు ఏమి జరుగుతుంది? 12 కోట్లు 4,000 ఎకరాలు తీసుకోవడం ఏంది? 12 కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఏంది? అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉమ్మడి ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచే ఉపాధ్యాయులు ఓటింగ్ను ఉపయోగించుకున్నారు. అమలాపురం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ 60లో మహిళా ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భీమవరం మావుళ్లమ్మ గుడి వద్ద ఒక ఆవుదూడను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆవుదూడ కాలికి గాయం అవడంతో వాచిపోయింది. ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. విషయం తెలుసుకున్న గో సంరక్షణ అధ్యక్షులు సుంకరదాసు వైద్యుడు సాయి సహకారంతో ఆవుదూడకు వైద్యం చేయించారు. రోడ్ల మీద మూగజీవాలను యజమానులు వదిలేసి వెళ్లడంతో ఇలా ప్రమాదాలకు గురవుతున్నాయని తెలిపారు. వాహనదారులు సైతం మూగజీవాల పట్ల మానవత్వం చూపాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రియమైన మార్గశిర గురువారం సందర్భంగా ఘనంగా తొలి పూజ నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చారు. ఈ మేరకు ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శించుకుని తరించిపోయారు. తిరుమల శ్రీవారిని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డి శాంతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.